హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను మిల్క్ పౌడర్తో జస్ట్ 10 మినిట్స్లో అయిపోయే ఈ మిల్క్ కేక్ని చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం కలాకండ్ తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అదే టెక్స్చర్, చాలా బాగుంటుందండి. ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటే చాలండి, జస్ట్ అలా అయిపోతుంది. పాలు అవసరం లేదు. చాలా టేస్టీగా ఈ మిల్క్ పౌడర్తో ఈజీగా చేసేయచ్చండి. కొన్ని టిప్స్తో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్ మిల్క్ పౌడర్కి 1.5 కప్పు వాటర్ ఇలా యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకున్నట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వాటర్ అనేది 1.5 కప్పు వాటర్, మిల్క్ పౌడర్ 2 కప్స్ యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకున్నట్టు. ఇప్పుడు లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. చూడండి, లెమన్ జ్యూస్ ఎక్కువ వేయడం వలన పాలు అనేది ఇలా విరిగిపోయి తర్వాత పులుపు అనేది ఎక్కువ అవుతుందండి స్వీట్లోకి. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ, అంటే 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకోండి, ఎక్కువ వేసుకోకున్నట్టు. ఈజీగా విరిగిపోతుందండి పాలు అనేది. ఈ స్వీట్ చాలా పూసగా రావాలంటే 2 డ్రాప్స్ ఒకసారి, 3 డ్రాప్స్ ఒకసారి ఇలా వేసుకుంటూ, అంటే ఒక 1 మినిట్ తర్వాత 1 మినిట్ తర్వాత ఇలా స్టెప్ వైజ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. అప్పుడు పాలు అనేది చక్కగా విరిగిపోయి పూసగా ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తం విరిగిపోయింది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. అంటే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లేకున్నట్టు, హై ఫ్లేమ్లో లేకున్నట్టు, లో ఫ్లేమ్లో మాత్రం ఉండాలండి. చూడండి, ఇలా మొత్తం ఉండాలి. చూడండి, ఇలా థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ మనము కలుపుతూనే ఉండాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. కాబట్టి చూడండి, మొత్తం ఇలా కలుపుకుంటూ మనము లాస్ట్లో ఉన్న ఈ పాల కోవా లాగా ఉంది కదా, మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూడండి, లైట్గా అలా కలర్ మారుతుంది. ఇప్పుడు చూడండి, షుగర్ని 1/2 కప్ యాడ్ చేసుకున్నానండి. మీరు షుగర్ నచ్చుతుంది అంటే 1 కప్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ మిల్క్ పౌడర్కి 1 కప్ సరిపోతుంది. కానీ నేను స్వీట్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను కాబట్టి 1/2 కప్ యాడ్ చేశానండి. ఇందులో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా 1-2 మినిట్స్ తర్వాతని దీన్ని మనము ఇలా మోల్డ్లో వేసుకోవాలి. ఎందుకు అంటే మిల్క్ పౌడర్తో చేసాం కాబట్టి ఇది డ్రైగా అయిపోతుంది. కాబట్టి చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కడాయిని ఇలా జరిపితే ఇలా స్వీట్ అనేది ఇలా జారిపోతూ ఉండాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయిన స్వీట్ అండి, పర్ఫెక్ట్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మోల్డ్ అనేది ఇలా ఘీతో బాగా అప్లై చేసుకోవాలండి. ఇలా ఈ స్వీట్ అనేది ఇందులో వేస్తున్నాం కాబట్టి ఈజీగా అలా వచ్చేస్తుంది. ముందుగానే ఇలా మనము ఈ మోల్డ్లో బాగా ఘీని యాడ్ చేసుకొని అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా నేను కలుపుతూనే ఉన్నానండి. ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి, లేకపోతే డ్రైగా అయిపోతుంది. కాబట్టి పాలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ మిల్క్ పౌడర్తో చాలా ఈజీగా అయిపోతుందండి. టైం చాలా ఈజీగా సేవ్ అవుతుంది. కాబట్టి చూడండి, ఇలా మొత్తం ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ టు 20 మినిట్స్ వరకు బాగా మనం చల్లగేంత వరకు అలా పక్కకి పెట్టేసుకోవాలండి. చూడండి, మొత్తం సమానంగా ఇలా పెట్టేసుకోవాలి. స్పాచులా సాయంతో ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, అలా పర్ఫెక్ట్గా అయిపోయింది ఈ స్వీట్ రెసిపీ. అలా ఈ పిల్లలు ఎప్పుడైనా ఈ స్వీట్ కలాకండ్ అయినా కోవా అడిగినప్పుడు ఇలా మిల్క్ పౌడర్తో చేసి పెట్టండి. అచ్చం బేకరీ స్టైల్లో ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ, చాలా బాగుంటుందండి. ఇంట్లో అలా ట్రై చేయండి టైం ఉన్నప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.